వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మధురాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. వర్షంలో తడుస్తూ అమరులకు నివాళులర్పించిన రాష్ట్రపతి. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూసివేత. హిందూపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులకి అస్వస్థత. చెన్నూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పదవులు తీసుకోండి కానీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వండి, మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దంటూ వ్యాఖ్యలు. నిన్న ఉదయం కెడ్రాయి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరోక్షంగా రాజగోపాల్పై విమర్శలు చేసిన సీఎం, రాజకీయాల్లో 10 మంది పోటీ పడినా కుర్చీ ఒక్కరికే దక్కుతుంది, అది అన్నదమ్ములైనా ఇంకెవరైనా అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ను ఉద్దేశించి సీఎం కామెంట్ చేశారు. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనికి ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా అగ్రిమెంటా ఎన్ని రోజులైంది? మన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను. అనాలా వద్దా? పదవులు మీకైనా తీసుకోరు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచోడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా, అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నా ఆమె ఉంటారని. లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో, రమ్మంటే మళ్ళీ ఎన్ని పైసలు ఇస్తామని అడుగుతారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేరు. మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామిరెడ్డి గారు, మీ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేయించిన, ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా. రెండోది, రోడ్ల విషయంలో కానీ, హైవే విషయంలో కానీ, అండర్ పాస్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా. మీరు నన్ను నమ్మండి. నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను. ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. మీరు నా మీద నమ్మకం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు. బీఆర్ఎస్ పార్టీ నుండి సుమారు 500 మంది మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు. బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన నాయకులు.
ఆదరమైన కృష్ణ గారిని చేతులు కింద పెట్టిన గౌరవనీయులు తుమ్మ రమేష్ గారు స్టేజ్ పైకి రాగలరు. ఇంద్రానగర్ అమన్ గారు స్టేజ్ పైకి రాగలరు. రాజ్ రమేష్ మేజర్ జడల మల్లయ్య అన్వర్ ఉట్టంపేట అన్వర్ రహీం జల్లు తాజ్ రమేష్ రమేష్ హిందూపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషితం ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత. ఉదయం ఇడ్లీ కిచిడి చట్నీ తిన్న 10 మంది విద్యార్థులకు గంటలోపే వాంతులు విరోచనాలు. విద్యార్థులను 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన హాస్టల్ సిబ్బంది. వేసుకోవాలి చెప్పులు మళ్ళీ కదా. హలో ఓకేనా రానమ్మా వాళ్ళు కూడా పొంగలి
నీ పేరు చెప్పమ్మా. చాలా రోజుల నుంచి వైరస్ ఎక్కువ ఉండడం వల్ల అలా మాకు కూడా స్ప్రెడ్ అయింది. దాని తర్వాత నుంచి నాకు స్ప్రెడ్ అయింది. అలా మా క్లాస్లో 30 మెంబర్స్ ఆడుతున్నారు సార్ వైరస్. నా పేరు దినేష్. నాకు 3 days నుంచి ఫీవర్ వస్తుంది. 3 days నుంచి ఫీవర్ వస్తుంది. అందరూ బాగా పట్టింది రెస్పాండ్ అయినా ఎంతమందికి వచ్చింది ఫీవర్? మామూలు కొంతమందికి సార్. ఎంతమంది కొంతమంది అంటే 15 మెంబర్స్ ఉంటారు. 20 మంది అందరూ వచ్చారా? పాయిజన్ అయింది కదా. పాయిజన్ ఏం కాలేదు సార్. ఇప్పుడు వామిటింగ్స్ అని అంటే ఫుడ్ పాయిజన్ ఏం నుంచి వాటింగ్ చేశారు? ఆయిల్ ఫుడ్ ఏమని తింటారు దాని నుంచి వామిటింగ్స్ సార్. మార్నింగ్ ఏం తిన్నా? మార్నింగ్ కిచడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశభక్తిని కనబర్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరులకు త్రివిధ దళపతులతో కలిసి నివాళులర్పించారు. ఓవైపు జోరు వాన కురుస్తున్నా లెక్క చేయలేదు కార్యక్రమాన్ని కొనసాగించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు గూస్ బంప్స్ తెప్పిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడి జన్మస్థలం మధురాలో జన్మాష్టమి వేడుకలు అంబరాన్ని తాకాయి. జన్మాష్టమి సందర్భంగా మధుర ఆలయంలో మంగళహారతి సమర్పించారు. కన్నయ్య దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. మధుర ఆలయాన్ని ఎంతో సుందరంగా అలంకరించారు. విద్యుత్ వెలుగులతో మధుర పట్టణం వెలిగిపోతుంది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు.
అమరావతి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహిళా ప్రయాణికుల నుంచి వారి రోజువారీ ప్రయాణ అవసరాలు, వారి కుటుంబ జీవనోపాధికి సంబంధించిన అంశాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం. రాష్ట్రంలో ఢిల్లీ కిరాయి పాలన మొదలైందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పరాయి వారి బానిసత్వంలో పోయి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోతుంది. సీఎం 51 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రతి చిన్న పనికి అక్కడికే వెళ్ళాలి. తెలంగాణ సంక్షేమంలో వెనుకబడింది, పరిశ్రమలు తరలిపోతున్నాయి. దీనికి కాంగ్రెస్, బీజేపీలే కారణం. స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు. ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు, ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి, ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి. అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం 2014లో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం ఆర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి 51 సార్లు ఇప్పటికి ఢిల్లీ పోయి వచ్చారు కేవలం 20 నెలల్లో. అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి. మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని, తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. సంక్షేమంలో వెనుకబడ్డది, వ్యవసాయంలో వెనుకబడ్డది, ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి. దానికి 2 ఢిల్లీ పార్టీలు కూడా కారణం. ఒక కాంగ్రెసే కాదు, ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు. అందుకే నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే. పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష. సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవంతోనే కాదు, పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్, దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా మా సహచర భారతీయులందరికీ, సోదరులకి, సోదరీమణులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనను విడదీసే అంశాలు 100 ఉన్నాయి, కులాలు మతాల పేరిట 100 ఉన్నాయి. కానీ కలిపి ఉంచే ఒకే ఒక్క అంశం భారతీయత. అది కోల్పోకుండా అందరం కూడా సహచరులుగా, సోదరులుగా, సోదరభావంతో ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై హింద్. ఆదిలాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. జిల్లా కేంద్రంతో పాటు సిరికొండ, నేరడికొండ, ఇచ్చోడ, బోత్, గుడిహత్నూర్, ఉత్నూర్ మండలాలలో అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు.
ఎంత ఖతర్నాక్ వస్తుంది చూడు. తాను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేడ్రాయి హైదరాబాద్ వారు హైటెక్స్లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఐ మే నాట్ సాటిస్ఫై యాజ్ ఇండివిజువల్ ఆర్ ఇండివిజువల్స్. నేను ప్రతి వ్యక్తిని సంతోషపెట్టలేకపోవచ్చు. ప్రతి వ్యక్తి ఏదో ఒక అంశంతో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న మేరకు నేను సహకరించకపోవచ్చు. దానికి నాకు పరిమితులు ఉండొచ్చు. నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాడిని. నేను పెట్టుబడిదారుడి ఆలోచనలు ఉన్నోని కాదు. మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం ఉంటుంది, సమాజం పట్ల గౌరవం ఉంటుంది, సమాజం ఏమనుకుంటుందని ఆలోచన చేస్తాడు. ఉన్నంతలో సర్దుకుపోదాం, దుప్పటి ఉన్నంతనే కాళ్ళు చాపుకుందామని ఒక ఆలోచన ఉంటుంది. నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి, కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు, పెద్ద మనసు ఉన్నోని నేను కాదు. అందుకే కొంతమంది ఏదైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఐ మే నాట్ ఒబ్లైజ్ యువర్ వాట్ ఎవర్ మీ యొక్క ప్రతిపాదన నేను ఆమోదించకపోవచ్చు. లేదా గతంలో మీరు ఏదైనా సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని ఇప్పుడు నేను కొనసాగించకపోవచ్చు. దాంతో మీకు సహజంగా కోపం వస్తుంది. స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుంది. అరే మేము ఇప్పటి వరకు చాలా ప్లాటర్ తినేవాళ్ళం, ఇప్పుడేంది మేము కూడా అందరితో పాటు లైన్లో నిల్చోవాల్సి వస్తుందని. వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి. ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను. కానీ పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. I can impress with policy. I can take the challenge. నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను. మీరు పాలసీ ఏమైనా చెప్పండి, ప్రజలకు ఉపయోగపడేది, మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో. మీరు అందరు ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు. నాకు 10 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ మీకు ఓన్లీ 1 ఫ్యాక్టర్, దట్ ఈస్ కన్స్ట్రక్షన్, దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాస్ డెవలప్మెంట్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలి. కేసీఆర్ అప్పులు చేశాడంటూ తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ సాక్షిగా చెప్పు దెబ్బలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతకాక కేసీఆర్ అప్పుల పాలు చేశాడని తప్పుడు కూతలు కూశారు. పార్లమెంట్లో కేసీఆర్ హయాంలో జరిగిన అప్పు కేవలం 2.80 లక్షల కోట్లు. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అప్పు కలిపితే 3.50 లక్షల కోట్లు మాత్రమే అని నివేదిక ఇచ్చారు అని కేటీఆర్ అన్నారు. అందుకే మీరు చూడండి, గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస. ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్పులపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్పులపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది. పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరు ఇచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి. 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.